నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జూన్ 3వ తారీఖు నుంచి కూడా మంత్రులకు సంబంధించి పేషీలు ఛాంబర్లు కూడా అధికారులు మేము స్వాధీనం చేసుకుంటున్నాము అని చెప్పి ముందే చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఏవైతే ఫైల్స్ ఉంటాయో దేనికైనా సంబంధించి ఫైల్స్ మిస్ అవ్వకుండా ఉండేదానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. బట్ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కూడా రేడార్లు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. పైసా ఏదైనా కానీ ఏది కూడా బయటికి పోకుండా, అంటే ఎవరికి తెలియకుండా వెళ్ళిపోకుండా ఉండేలాగా ఏర్పాట్లు కూడా చేశారు అని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఫైల్స్ మిస్ అవ్వడం అనేది పరిపాటుగా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ విధంగా ప్రాజెక్టులకు సంబంధించి కానీ దేని గురించి అయినా ముఖ్యమైనటువంటి ఫైల్స్ మిస్ అయిపోవడం, ఫైర్ యాక్సిడెంట్లు అవడం ఇలా చాలా జరిగాయి. సో అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగకూడదు అన్నట్టు అధికారులందరూ కూడా ఈ మంత్రులకు సంబంధించి పేషీలు ఛాంబర్లని 3వ తారీఖునే వాళ్ళ స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కూడా రేడార్లు పెట్టి నిఘా పెంచారు. పైసా కూడా బయటికి రానియకుండా ఏర్పాట్లు చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పైసా బయటికి రానియకుండా, కదలకుండా అనే అది అసలు ఎందుకు వచ్చింది అంటారు అలాగా? అంటే ఆ మధ్య ట్యాంకర్ లోపలికి వెళ్ళింది. అవును, రివర్స్లో వెళ్ళింది. సీసీ కెమెరాలు లేని వెళ్లాల్సిన మార్గంలో వెళ్లకుండా గుమ్మం దగ్గరికి వెళ్ళిందని, దాన్ని ఎవరు ఆపలేదని, ఆ ట్యాంకర్ ఏంటి మరి దాన్ని ఎందుకని సోదా చేయలేదు, వెళ్ళేటప్పుడు సోదా చేయలేదు, వచ్చేటప్పుడు సోదా చేయలేదు, దానిలో కట్టలు డబ్బులు ఉన్నాయి, బస్తాలు డబ్బులు ఉన్నాయి, ఇట్లా ప్రచారం జరిగిన దీంట్లో అదేదో కిచెన్ సామానో ఏదో అన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అనగానే, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అనగానే జనం దృష్టిలో ఏంటి, నీకేం గుర్తొస్తుంది? 1,00,000 కోట్లు. ఆయన గతంలోనే 1,00,000 కోట్లు సంపాదించాడని, ఆయన 43,000 కోట్లు అవినీతి అక్రమార్జనని కేసులు సిబిఐ గతంలోనే ఉన్నది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 లక్షల కోట్ల అవినీతి అని మనం చూసాం. ఒక మద్యంలోనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తీసుకోకుండా, ఏది మొత్తం జీపే ఇవి ఫోన్పే కాదు కదా, అక్కడ ఏంటి వచ్చి డబ్బు కడితేనే క్యాష్ ట్రాన్స్ఫర్, ఏది మద్యం ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళుగా అమ్మటం. ఆ డబ్బు అంతా ఏమైందంటే బస్తాలు డబ్బు ఎక్కడో నిల్వ చేశారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి ఏ వెహికల్ వెళ్ళినా, ఇంట్లో నుంచి ఏ వెహికల్ బయటకు వచ్చినా అందరి కళ్ళు ఆ వెహికల్ మీదే. ఎందుకని దాంట్లో ఏం పోతున్నాయి, ఏం వస్తున్నాయి అనే ఒక ఆసక్తి జనరల్గానే ఉంటుంది. ఇది హ్యూమన్ టెండెన్సీలోనే మనకి పక్కాడి ఇంట్లో ఏం జరుగుతుందనేది ఆసక్తి. ఇది పక్కాడిల్లు కాదు, ఇది ఎవరిల్లు? అసలు జగన్మోహన్ రెడ్డి ఇల్లు అంటే మరి జనం దృష్టి అంతా దాని మీదే ఉంటాయన్నమాట. ఇప్పుడు కడపలోనో ఎక్కడో రాజంపేట దగ్గర ట్యాంకర్లు డబ్బు వచ్చిందన్నారు. గందరగోళం అయిపోయింది. ఆ డబ్బు అంతా కడప, రాజంపేట అంటే జగన్మోహన్ రెడ్డి డబ్బు అనుకున్నారు. తర్వాత ఏదేదో వాళ్ళు ఇచ్చారు కూడా వివరణ, ఏమని, ఆర్బీఐ చెన్నై నుంచి ఆ డబ్బు ఏదో రిజర్వ్ బ్యాంక్ హైదరాబాద్కి తీసుకువెళ్తోందని. అప్పట్లో ఎస్పీ కూడా సీరియస్ అయ్యారు. ఏమని, ఇది మామూలు రొటీన్ ప్రోగ్రామ్, దీన్ని జగన్మోహన్ రెడ్డి డబ్బు అనే ట్యాంకర్ల ద్వారా. ఇప్పుడు ఇడుపులపాయ ఎస్టేట్ అనగానే అక్కడేదో నేల మాళిగ ఉందని గతంలో యనమల రామకృష్ణుడు వీళ్ళందరూ కూడా చేస్తున్న విమర్శలు. ఈయన బాగా సంపాదించాడు, అక్రమంగా సంపాదించాడు, అతని అక్రమ సంపాదన పైన కేసులు ఎదుర్కొంటున్నాడు, జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు 5 ఏళ్ళు మరి ముఖ్యమంత్రిగా చేశాడు. ఈ 5 ఏళ్లలో ఇంకా పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డాడన్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగిపోతున్నాడు. ఏంటి, రేపు 9వ తారీఖు కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో అధికారులంతా కట్టుదిట్టం చేశారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఏంటి, ఆ పేషీలన్నీ క్లోజ్ చేశారు, మంత్రుల పేషీలన్నీ తాళాలు వేశారు, ఒక్క వస్తువు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు. సోఫాలు కానీ ఇంకా మిగతా సెట్స్ కానీ డైనింగ్ సెట్లు ఇవన్నీ కూడా ఎత్తుపోతారు కొంతమంది. అదే కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి ప్యాలెస్ పైన అందరి కన్ను, అందరి దృష్టి ఈ రాడార్లతో అక్కడ మరి నిఘా పెట్టారనే సమాచారం. చిత్తూరులో ఇవాళ వార్త ఏంటి, ఏదో ఫైళ్ళు తగలబెట్టారని.
మైనింగ్కి సంబంధించి తెలంగాణ మాజీ మంత్రి ఆయన ప్రైవేటు ఆఫీస్ ఏదో అక్కడ ఉంటే ఆ ఆఫీస్లో ఏవో ఫైళ్ళు తగలబెట్టినట్టు, ఆ ఫైళ్ళలో ఏంటది గ్రానైటు, ఇసుక, వాటి యొక్క రసీదులు, వాటికి సంబంధించిన ఫైల్స్ ఏవో తగలబెట్టారు. దాని మీద కేసు కూడా కట్టాం. 30 మంది ఎవరో వచ్చి ఆ కార్యాలయంలో ధ్వంసం చేసినట్టుగా సిఐ ఏదో చెప్పాడు. అదే కాదు, అంతకుముందు ఒక 4 రోజుల క్రితం మనం ఏం చూసాం, అక్కడేదో విజయవాడ పక్కనే ఆ నది దగ్గర ఫైళ్ళు నీళ్లలో ఇసిరేశారని కూడా చూసాం. ఇప్పుడు ఇవాళ మరో వార్త ఏంటి, ఆ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎవరో ఉన్నాడు ఒక ఆయన, ఏంటి ఆ హేమచంద్రారెడ్డి. ఆ హేమచంద్రారెడ్డి అక్కడ మరి ఆ ఉన్నత విద్య శాఖల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు, వాటికి సంబంధించినటువంటి ఫైళ్ళన్నీ కూడా ఏదో కటింగ్ చేసినట్టు, ఆ కట్ చేసిన ముక్కలన్నీ కూడా డస్ట్బిన్లో ఎక్కడెక్కడ వేసినట్టు, తర్వాత కొన్నేమో ఆ ప్లాస్టిక్ కవర్స్లో పెట్టినట్టుగా హేమచంద్రారెడ్డి పైన వార్తలు వచ్చాయి. ఇప్పుడు మనం చూసాం గతంలో తెలంగాణలో కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎస్ఐబి అక్కడేదో స్పెషల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ లాగా ఒకటి పెట్టి ఆ ప్రణీత్ రావు అక్కడ ఫోన్ ట్యాపింగ్, దానిలో పెద్ద ఇది జరిగింది. ఏంటి, అనేక మంది అరెస్ట్ అయ్యారు. రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు, ఇప్పుడు ఆ ప్రభాకర్ రావును కూడా ఇప్పుడు అమెరికా నుంచి తీసుకొస్తూ ఇక్కడ అందరి ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారనే ఆధారాలని అక్కడ ధ్వంసం చేసినట్టు ప్రణీత్ రావు. ఆ హార్డ్ డిస్కులు ధ్వంసం చేసి వాటిని మూసీ నదిలో వేశాడని, నల్లమల అడవుల్లో వాటిని ధ్వంసం చేశారని ఇలా అనేక వార్తలు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ కార్యాలయంలో అల్యూమినియం పౌడర్ ఏదో దొరికింది. ఆ హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినప్పుడు పడ్డ అల్యూమినియం పౌడర్, దాన్ని పట్టుకుని విచారణ చేస్తే తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలిందనమాట. వరుస పెట్టి రావులందరినీ అరెస్ట్ చేస్తున్న పరిస్థితుల్లో టెలిఫోన్ ట్యాపింగ్, దానిపైన అసలు ఇవాళ హైకోర్టు కూడా సీరియస్ అయింది. తెలంగాణ హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయటం పైన వాళ్ళే ఆ కేసు టేకప్ చేసి మరి సిబిఐ ఆదేశిస్తారో ఏదో చూడాలి. సేమ్ ఎపిసోడ్ అక్కడ కూడా, అక్కడ ప్రభుత్వం మారి ఇప్పుడు అక్కడ కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే లోపు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాల గుట్టుమట్లు ఉన్నటువంటి ఫైళ్ళన్నీ కూడా ధ్వంసం చేస్తారు, తగలబెడతారు, లేకపోతే కాల్ చేస్తారు. ఒక 2 months బ్యాక్ మనం చూసాం, కొల్లి రఘురామిరెడ్డి ఆఫీస్లో తాడేపల్లిలో ఫైళ్ళు తగలబెట్టారు. అక్కడ స్థానికులంతా అక్కడ చేరి వీడియోలు తీసి ఆ ఫైళ్ళు తగలబెట్టగా మిగిలిన పేపర్లు ఎతికితే ఆ పేపర్లు ఏమని బయటపడ్డాయి, హెరిటేజీ భువనేశ్వరి మేడము వాళ్ళ ఐటీ రిటర్న్స్. అంటే ఏంటి, ఆధారాలు బయటకు రాకుండా చంద్రబాబుని జైల్లో పెట్టిన కేసుకు సంబంధించి అవి తగలబెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. దానిపైన ఏదో ఖండన ఇచ్చారు. ఏమని, మా దగ్గర బస్తాలు జెరాక్స్లు ఉన్నాయి, అవి వదులుచుకోవటం కోసం తగలబెట్టామనో ఏదో ఇచ్చి ఉండొచ్చు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ 25 పైగా ప్రభుత్వ శాఖల్లో తీవ్ర అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రతి శాఖ ఇవాళ స్కానింగ్లో ఉంది. ఇప్పుడు విద్యాశాఖ, నాడు నేడు, అక్కడ కట్టినటువంటి బిల్డింగులు, చేసుకున్నటువంటి బిల్లులు, అక్కడ ఇచ్చినటువంటి ఆ విద్యాశాఖలో ఆ పల్లి చిక్కి ఎంతెంత కుంభకోణాలు, తర్వాత అక్కడ ట్యాబ్స్ కొన్నారు, పిల్లలకి ఇచ్చినటువంటి ట్యాబులు. నాదెళ్ల మనోహర్ 2500 కోట్ల అవినీతిని ఆరోపించాడు. బైజూస్ అదొక 1000 కోట్ల అవినీతి అన్నాడు. అదే కాదు, విద్యాశాఖ, వైద్య శాఖలో స్కాములు, అంబులెన్సులు కొనుగోళ్ళు ఒక స్కామ్ అన్నారు. వైద్య శాఖలో వైద్యుల బదిలీలకు కూడా వసూళ్లు చేసిన పరిస్థితి. ఆ మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్లో అవినీతి, ప్రతి శాఖలో కూడా అవినీతికి సంబంధించి చాలా విషయాలు వినడం జరిగింది. బెవరేజెస్ కార్పొరేషన్ ఉంది, మైనింగ్ కార్పొరేషన్ ఉంది. అంటే ఈ శాఖలో లేదు అనేది లేదు, ప్రతి శాఖకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ అవినీతికి సంబంధించి ఇప్పుడు చాలాసార్లు వార్తలు విన్నాము. సో అందుకని అనుకుంటా అధికారులు అయితే 3వ తారీఖు నుంచే ఈ మంత్రులకు సంబంధించిన ఛాంబర్లది, పేషీలది వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కాబట్టి లోపలికి కాకుండా లోపలికి ఎవరు వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, రాడార్లు పెట్టి నిఘా పెంచారని తెలుస్తుందండి. మరి ఏ అంశాలు, విషయాలు, నిజాలు బయటకు తెలుస్తాయో రాడార్ల ద్వారా అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే. నమస్తే.